హలో గాయ్స్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 2026. ఈరోజు మా తాతయ్యది సంవత్సరికం అనమాట. ఇట్స్ బిన్ 14 years మా తాతయ్య చనిపోయి. అయ్యగారు కూడా వచ్చేసారు. పూజ అదంతా అయిపోయాక అందరం కూర్చొని అలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ చాలా డేస్ అయిపోయింది ఇలా ముచ్చట్లు పెట్టుకొని. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇందాక పూజ అయిపోయింది కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం సర్దేస్తున్నాను అక్కడ. ఇంకా దాని తర్వాత మా మమ్మీ న్యూ ఇయర్కి బ్రౌనీ అండ్ కేక్ చేసింది. సో నా ఫేవరెట్ అనమాట బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అండ్ నటెలా అన్నీ కలిపేసి తినేసాను. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. మా మమ్మీ ప్రిపరేషన్స్ అన్నీ చేసి తాతయ్య వాళ్ళందరికీ మొక్కుకున్నాం అనమాట. అండ్ వి మిస్ దెమ్ సో మచ్. ఇంకా అందరం కూర్చొని లంచ్ చేసాము. మా మమ్మీ ఫిష్ ఫ్రై, మటన్ అండ్ చికెన్ ఫ్రై అవన్నీ చేసింది. మంచిగా లంచ్ అయిపోయాక కాసేపు స్లీప్ వేసాను అనమాట. అండ్ ఈవినింగ్ లేచాక నాకు హాట్ వాటర్ తాగాలనిపించింది విత్ లెమన్ అండ్ హనీ. నాకు ఫుల్ ఇష్టం అనమాట. సో ఇంకా లేచి హాట్ వాటర్ తాగేశాను. అండ్ తర్వాత మా తమ్ముడు ఇంకా 2 days అయిపోయింది కదా, ఆఫ్ అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా మమ్మీ అన్నీ మా డాడీ అన్నీ ప్యాక్ చేస్తున్నాడు అనమాట. ఇలా అన్నీ రాసి చికెన్ ఫ్రై, కారం పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, మటన్ పచ్చడి, ఇంకా అలా చాలా చాలా చేసింది. సో అవన్నీ వాడికి ప్యాక్ చేసేస్తే వాడు మంచిగా 3-4 days తినేస్తాడనమాట. ఈ గ్యాప్లో మా మమ్మీ తినేస్తుంది. ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు కోసం చిన్న గ్రాసరీ షాపింగ్ ఉంటే వెళ్ళాము. అక్కడి నుంచి మా ఇంట్లో వర్క్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే సేమ్ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు సేమ్ పడుకున్నారని అలా చిన్న మెమొరీ క్లిక్ చేశాను అనమాట. అండ్ మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఈ ఏరోప్లేన్ అండ్ కార్ అమ్ముతుంటే బాగున్నాయి కదా, భలే ఉన్నాయని తీసుకొచ్చాను. సో అవి ఒకసారి అట్లా ట్రైల్ వేస్తున్నాము. అండ్ మళ్ళీ ఆకలేస్తుంది అనేసి మార్నింగ్ చేసిన వడలు ఉంటే ప్రెజెంట్ అయితే తినేసాను. ఇంకా డిన్నర్ చేయాలి. ఇంకా డిన్నర్లోకి నాకు చికెన్ అవి తినాలనిపించలేదు. సో వేడి వేడి అన్నం, కాకరకాయ పచ్చడి అండ్ ఫిష్ ఫ్రైతో నా డిన్నర్ అండ్ డే కంప్లీట్ చేశాను. హోప్ నేను ఈ 2026లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తానని. బాయ్ గాయ్స్.